అండ్ ఆల్ యూ డాగ్ హేటర్స్ హూ ఆర్ జస్ట్ గివింగ్ మీ గాలీస్, నాకు తిట్టేసి ఏ ప్రాణం మీరు సేవ్ చేస్తారు? థింక్ నా వన్స్. సరే మీరు వచ్చారు ఆన్లైన్, నాకు తిట్టారు, వెళ్ళిపోయారు. అదే కోపం, అదే ద్వేషం, అదే మీ ఎనర్జీ, ఉద్వేదన, వాట్ ఐ నో మై తెలుగు ఇస్ ఆల్సో గాన్. మీ దగ్గర ఉన్న కార్పొరేటర్ దగ్గర వెళ్ళండి, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యే దగ్గర వెళ్ళండి, మీరు అక్కడ ధర్నాలు చేయండి, చెప్పండి వీ వాంట్ టు సేవ్ సొసైటీ. సో డూ ఆల్ ఆఫ్ దిస్. నాకు ఏదైనా కన్స్ట్రక్టివ్ గా చేయండి. జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుని, ట్విట్టర్ ఓపెన్ చేసుకుని, అని చెత్త యూట్యూబ్స్ మీద నా మీద కామెంట్స్ పెట్టే యూట్యూబర్స్ ఏం సాధించారు? మీరు నాకు తిడుతున్నారు, నేను వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఏం పీక్కాను, మీరు ఎంతమంది నాకు తిట్టారు. మీరు ఈ యూట్యూబ్ వీడియో చేసుకుని ఏం సాధిస్తున్నారు అది చెప్పండి. మీ యూట్యూబ్స్ వల్ల ఏదైనా, మీ యూట్యూబ్స్ లో ఏదైనా మీరు సమాధానం ఇస్తున్నారా? మీరు ఉట్టి నాకు తిడుతున్నారు, దాని మీద మీరు డబ్బు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఇచ్చేది ఏం సొల్యూషన్ కాదు కదా. సొల్యూషన్ ఈజ్ get your entire community together, go to your local corporator, ask for, they are getting lakhs of rupees, crores of rupees from government to take care of society. Ask na, మీరు జవాబు అడగండి. యూ హ్యావ్ నాట్ గివెన్ మీ ఓట్. ఎవరికి ఓట్ ఇచ్చారు వాళ్ళకి మీరు జవాబు ఇవ్వాలి, అడగాలి, వాళ్ళు మీకు జవాబు ఇవ్వాలి కంపల్సరీ. I can also go and ask my local MLA, I can also go and ask my local minister because I have given vote. నాలాంటి వ్యక్తిని ఉట్టి తిడితే అది ఉట్టి తిట్ల కిందే మిగిలిపోతాయి, ఇంకేం మిగలదు. జస్ట్ కొంచెం వచ్చి మీ ఎవరికైనా తిట్టేశారు ఈ రోజు, మంచిగా ఈ రోజు అన్నం అరుగుతుంది, అది తప్ప మీరు కూడా నాకు తిట్టేది సొల్యూషన్ ఏం లేదు. అండ్ సేమ్ ఫర్ మై డియర్ డార్లింగ్ డాగ్ లవర్స్, బై థ్రెటనింగ్ మీ టు పుట్ మీ ఇన్ జైల్, యు ఆర్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్. ఇఫ్ యూ ట్రూలీ వాంట్ ద డాగ్స్ టు బీ సేవ్, start identifying aggressive dogs in your area, start giving them those medicines, those calming medicines, start counseling, like try to work on those aggressive dogs. See, in this side I'm on the side of the dog haters. It must be so traumatic. Imagine you in the night, you're walking and a bunch of dogs come attacking you. Yes, rapists coming and attacking you, అంత వాళ్ళకి ట్రామా అనిపించట్లేదు, పర్లేదు, అది వేరే టాపిక్. బట్ a bunch of dogs attacking you is also traumatic na. మనం అందరూ రెండు సైడ్స్ చూడండి. డాగ్ హేటర్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ డాగ్ లవర్స్ ఆర్ సేయింగ్. అన్ని కుక్కల్ని చంపద్దు. అండ్ డాగ్ లవర్స్ ప్లీజ్ ట్రై టు సీ వాట్ డాగ్ హేటర్స్ ఆర్ సేయింగ్ ఇస్, వాళ్ళకి భయం వేస్తుంది. నాట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డాగ్ ఫ్రెండ్లీ. ఐఎమ్ అ డాగ్ ఫ్రెండ్లీ పర్సన్. మీరు నాకు నడవమని చెప్పండి, నడి రోడ్లో నైట్లో నేను నడుస్తాను, బికాజ్ నాకు కుక్కల్ ఎనర్జీస్ అర్థమవుతాయి. కానీ అందరు అట్లా ఉండదు. అందరికీ కుక్కలంటే భయం ఉంటుంది. కుక్కలు కరుస్తారు అని చాలా దారుణంగా కరుస్తారు, అది నిజం కదా. వీ హ్యావ్ సీన్ ఆన్ CCTV. అన్ఫార్చునేట్లీ ద విజువల్స్ ఆర్ వెరీ డిస్టర్బింగ్. ఇట్ ఈస్ ఫియర్ ఇండ్యూసింగ్. జనాలు రేప్స్ చూసేస్తున్నారు, అంత వాళ్ళు ప్రొటెస్ట్ చేయట్లేదు, అది వేరే టాపిక్. మర్డర్స్ చూస్తున్నారు, అది వేరే టాపిక్. చిన్నపిల్లలు చచ్చిపోయేటప్పుడు చూస్తున్నారు, డైరియా, డిసెంట్, అది వేరే టాపిక్. సో అది మనం వెళ్తే అది వేస్ట్. Let's stick to dogs. So the biggest solution that I'm talking right now is start identifying male dogs, start working on their sterilization. GHMC చేయాల్సిన పని వాళ్ళు చేయలేదు, ఇంకొక కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు. Let's start focusing on male sterilization. Okay, I'm thinking hopefully in another 6 months the dog population should come down, because if a male is sterilized, he cannot get any females in his area pregnant, and automatically kotta puppies ravu, kotta pillalu ravu. So touch wood, hopefully. ఇంకా నేను మాట్లాడలేకపోతున్నాను, బట్ ఐఎమ్ స్టిల్ నాట్ వెల్. నాకు ఇంకా జ్వరం ఉంది. కానీ ఈ సర్కస్ చూడలేక, ఈ 2 days లో నా పేరు మీద చేసిన జనాలు సర్కస్ చూడలేక నేను ఏం మాట్లాడాను, నా ఇంటెన్షన్ ఏముంది అది అర్థం చేసుకోకుండా ఉట్టి ఫైటింగ్ చేస్తున్నారు. అది పనికి రావు, ఎవ్వరికి ఫైటింగ్ పనికి రావు, అది అర్థం చేసుకోండి, సరేనా? సో టేక్ కేర్. స్టార్ట్ వర్కింగ్ ఆన్ మేల్ స్టెరిలైజేషన్ ప్లీజ్. మేల్ డాగ్ స్టెరిలైజేషన్ మీద మనం వర్క్ చేసేస్తే వీ విల్ హ్యావ్ లెసర్ డాగ్ పాపులేషన్. నాకు తిట్టలు ఇచ్చేసి ఏం పనికి రావు. థింక్ అబౌట్ ఇట్. ఎవరికైనా తిట్టడం వల్లే దే వోంట్ బి ఎనీ సొల్యూషన్. వీ నీడ్ సొల్యూషన్స్. వీ నీడ్ టు హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ దిస్ డాగ్ ప్రాబ్లమ్. దట్స్ ఆల్ ఐఎమ్ సేయింగ్. Okay, bye. Take care, guys. And stop all this
ఇంటర్నెట్ డ్రామా, నాట్ ఫర్ ద కమెంట్ పీపుల్, యూ గైస్ తో గివింగ్ దెమ్ వ్యూస్, సో దే ఆల్ యూ యూట్యూబర్స్. ఏదో కొంచెం ఆలోచించుకొని యూట్యూబ్ వీడియోస్ చేయండి. ఏదో చేతిలో ఫోన్ ఉంది, ఏదో యూట్యూబ్లో పెట్టచ్చు అని మెంటల్ లాగా చేయొద్దు. యూ ఆల్సో బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. మీరు కూడా ఏదో ఎవరైనా సాయం పడే వీడియో చేయండి. ఏదో సెలబ్రిటీస్ మీద ఒకటి ముచ్చటలు చెప్పటం, సెలబ్రిటీస్ని తిట్టడం, దానివల్ల ఎవరికి ఏం ఫాయిదా లేదు. సరేనా? టేక్ కేర్ గైస్, బీ కైండ్, బీ నైస్, మంచిగా ఉండండి, మంచి భయం భక్తితో ఉండండి, మంచి పని చేయండి. అలాగనే మనం కలియుగం వైపు వెళ్తున్నారు. కుక్కలు పోతాయి, పిల్లిలు పోతాయి, కోతులు పోతాయి, అన్ని ప్రాణీలు పోతాయి, ఒక్కరోజు మనం కూడా పోతారు. మనం ఆ మూవీ చూసారు కదా, కలికి మూవీ, ప్రభాస్ గారుది, ఎలా ఉంటుంది పరిస్థితి, అదే కలియుగం. ఎలాగైనా అక్కడ వెళ్ళాలి, కొంచెం ప్రశాంతంగా వెళ్దాం అంతేనా. ఇది మరీ ఎక్కువ ద్వేషం లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉందాం. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ వాంట్ to happen. Now I'm going again. మళ్ళీ ఏదైనా మాట్లాడితే మళ్ళీ నాకు ఏదో బూతులు తిడతారు. Bye guys, take care. I don't know where to stop this live also, bro.